హాయ్ అండి. వెల్కమ్ టు రంజితాస్ కిచెన్. ఈరోజు అరటికాయ బజ్జీ అలాగే కట్ మిర్చి బజ్జీ చేశానండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయి. వీటికి ఏమేం కావాలో చూద్దామా. 2 కప్పులు శనగపిండి, ఒక అరటికాయ, 10 పచ్చిమిర్చి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె, రుచికి సరిపడా ఉప్పు, నేనైతే 3/4 స్పూన్ తీసుకున్నాను, కొద్దిగా పసుపు, అర స్పూన్ కారం, గుప్పుడు పల్లీలు, అలాగే ఒక ఉల్లిపాయని సన్నంగా తరిగి పెట్టుకున్నాను, ఒక నిమ్మకాయ. ఇప్పుడు ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఈ గిన్నెతో 2 గిన్నెలు శనగపిండి వేసుకున్నానండి. అలాగే 3/4 స్పూను ఉప్పు, పావు స్పూను పసుపు, అర స్పూను కారం వేసుకున్నాను. అరటికాయ బజ్జీ చప్పగా ఉంటుంది కదా, అందుకని కొద్దిగా కారం వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. మనకి అరటికాయకి కానీ పచ్చిమిరకాయకి కానీ ఒక లేయర్ పట్టేటట్టు అంత పలుచగా కలుపుకోవాలి. మీకు కావాలంటే సోడా వేసుకోవచ్చు, నేను సోడా వేయట్లేదు. చూసారా, ఇలా కలుపుకున్నాను. ఇది ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు అరటికాయని పీల్ చేసుకుని ఇలా చక్రాల కింద కోసుకుంటున్నాను. మీకు కావాలి అంటే నిలువుగా చీరికలు చేసుకోవచ్చు, మేమైతే ఇలా చక్రాల కింద చేసుకుంటాము. ఈ ముక్కలు కట్ చేసుకునే లోపల డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని శనగపిండిలో వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది, అరటికాయ బజ్జీ వేసేస్తున్నాను. మీరు సోడాది వేసుకుంటే కొంచెం లావుగా వస్తాయి బజ్జీలు. నేను సోడా వేయలేదు కాబట్టి అంత లావుగా రావు. కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నూనె పొయ్యి మీద పెట్టిన వెంటనే హై ఫ్లేమ్లో పెట్టాను. బజ్జీలు వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపించుకుంటున్నాను. 2 వైపులా బాగా వేగేటట్టు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వేగిపోయినాయి కదండి, ఇప్పుడు ఈ పక్కకు తీసేసుకుందాము. అలాగే మళ్ళీ ఇంకో మిగిలిన ముక్కలు వేసేసుకుంటున్నాను. ఈ వేగే లోపల పచ్చిమిరకాయలు చీల్చుకుని పెట్టుకుందామండి. వేగిపోయినవి తీసేద్దాము. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసేస్తున్నాను. కట్ మిర్చి బజ్జీ చేసుకుంటున్నాం వల్ల మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే పచ్చిమిరకాయలు వాడేసుకోవచ్చండి. ప్రత్యేకించి బజ్జీ మిర్చి వాడక్కర్లేదు. ఈ వేగే లోపల ఉల్లిపాయలు కట్ చేసేసుకుందాము. అన్ని వైపులా దోరగా వేగేలా చూసుకోవాలి. వేగిపోయినాయండి, బాగా వేగినాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసాను. కట్ చేసి ఇది కట్ చేసే టైంలో నూనె హై ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. ఈ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. బాగా కలుపుకుంటూ అన్ని వైపులా బాగా వేపించుకోవాలి. ఇదైతే చాలా బాగుంటుందండి. కట్టుమిర్చి మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. కలుపుకుంటూ వేపించుకోవాలి. అలా చేస్తే మాడకుండా ఉంటాయి అన్నమాట. అన్ని వైపులా రంగు వస్తుంది కానీ మాడిపోదు. వీటిలోకి నేను ఉల్లిపాయ, పల్లీలు వేసుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు పైన కొద్దిగా ఉప్పు, చాట్ మసాలా, కొత్తిమీర, అలాగే ఇష్టమైన వాళ్ళు ఒక టమాటో కూడా వేసుకోవచ్చు. చిన్నగా చాప్ చేసిన టమాటో కూడా వేసుకోవచ్చు. అయిపోయినాయండి, అన్నీ తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పల్లీలు వేపించుకుందాం. నూనె ఎలాగో వేడిగా ఉందని దీంట్లోనే పల్లీలు వేపించేస్తున్నాను. ఇదిగోండి, అరటికాయ బజ్జీని ఇలా మధ్యలోకి చీల్చి కొద్దిగా పల్లీలు, ఉల్లిపాయలు పెట్టాను. అలాగే
ఈ కట్ మిర్చి దాంట్లో ఉల్లిపాయలు, అలాగే ఆ, పల్లీలు, కొద్దిగా నిమ్మకాయ, ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకున్నాము. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మీరు కొంచెం కొత్తిమీర, టమాటో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో? మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.